ఇన్ని రోజులు చాలామంది వీడియోస్ పెడుతున్నారు మీషో గురించి. అంటే మీషో అసలు అంత చెత్త యాప్ లేదు. మీషోలో మనకి లాస్ తప్ప ప్రాఫిట్ అయితే లేదు అని. అయితే నేను ఏమనుకున్నా అంటే ఎందుకు అట్లా లాస్ అవుతుంది, మనం మంచి ప్రోడక్ట్స్ పంపిస్తే మనకి ప్రాఫిట్ వస్తుందిలే, వాళ్ళు తీసుకున్న వాళ్ళు మంచి ప్రోడక్ట్ అయితే ఎందుకు రిటర్న్ చేస్తారు అని చెప్పేసి నేను అనుకున్నా అనమాట. అట్లానే మీషో అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నేను స్టార్ట్ చేసిన ఫస్ట్లో అయితే చాలా ఎక్సైట్మెంట్ ఉండే అనమాట. ఆ వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టంగానే నన్ను చూసి చాలామంది సిస్టర్స్ అయితే ఇట్లా వచ్చి మేము కూడా చేస్తాం అక్క, మాకు కూడా చెప్పండి అని చెప్పేసి చాలామంది అడిగినారు. నేను కూడా చెప్పినాను, వీడియోస్ కూడా పెట్టిన. కాకపోతే ఏంటంటే ఒక 2 వీక్స్ 3-4 వీక్స్ అయ్యిందనమాట. నేను 1 మంత్ అవుతుంది అనుకుంటా నేను మీషో స్టార్ట్ చేసి. అయితే ఇప్పుడు ఏమైందంటే రిటర్న్స్ వస్తున్నాయి అనమాట. నాకు చాలా రిటర్న్స్ వస్తున్నాయి. చాలా అంటే ఇప్పుడు నేను ఒక 5 ఆర్డర్స్ వచ్చినాయి అనుకోండి, దాంట్లో 3 ఖచ్చితంగా రిటర్న్స్ అయితే వస్తున్నాయి. ఆర్టీఓ రిటర్న్ కావచ్చు, కస్టమర్ రిటర్న్ కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు నేను 5 ఆర్డర్స్ పెట్టిన దాని మీద నాకు ఒక్కొక్క 50 రూపాయలు వచ్చినా కానీ ఇప్పుడు 5 ఆర్డర్స్కి నాకు ఒక 50 వేసుకుంటూ పోతే 250 రూపాయలు వస్తుంది. ఆ 250 రూపాయలు నాకు మళ్ళీ రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్స్కి షిప్పింగ్కే పోతుంది. ఇంకా నాకు లాభం ఎక్కడ వస్తుంది చెప్పండి? అసలు లాభం రాదు. ఇంకొక విషయం ఏంటంటే అసలు మీషోలో జెన్యూన్గా అస్సలు లేదండి. నాకైతే నిజంగా చాలా బాధ అవుతుంది చెప్పాలంటే. ఎందుకంటే మన ప్రోడక్ట్ మనకి రిటర్న్ వచ్చినప్పుడు మన ప్రోడక్ట్ సరిగ్గా ఉండదు. అలా బ్లౌజ్ మిస్ అయ్యో, శారీ మిస్ అయ్యో ఏదో ఒకటి వస్తుంది, లేకపోతే యూజ్ చేసినాయో ఏవో పంపిస్తున్నారు. నేను స్టార్టింగ్లో అనుకునేది ఎందుకు అట్లా పంపిస్తారు, మనం మంచి ప్రోడక్ట్ పంపించినప్పుడు వాళ్ళు ఎందుకు రిటర్న్ చేస్తారు అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమవుతుంది సిచ్యువేషన్ అయితే. మళ్ళీ మనకి డెలివరీ బాయ్స్ కూడా ఎట్లుంటారంటే ఇది రాంగ్ వచ్చింది అంటే కూడా లేదు లేదు మేడం తీసుకోవాలి మీరు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళైతే వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లాగో వాళ్ళ డబ్బులు వాళ్ళకి వస్తాయి, షిప్పింగ్ ఛార్జు. మీషో వాడి ప్రాఫిట్ మీషో వాడికి పోతుంది. అక్కడ అన్నిట్లలో లాస్ అయ్యేది ఎవరు? సెల్లర్ లాస్ అవుతున్నారు. అండ్ కస్టమర్స్, ఒక ఆమె నాకు మెసేజ్ చేసింది, మీరు మంచి ప్రోడక్ట్ పంపిస్తే ఎందుకు రిటర్న్ చేస్తారు అని చెప్పేసి. ఒకసారి నా వీడియోస్ చూడండి సిస్టర్ మీరు. నేను ఎట్లాంటి క్లాత్ పంపించిన, నేను ప్రతిదీ ప్యాక్ చేసినప్పుడు నేను వీడియో తీసే ప్యాక్ చేసినాను. ఒక్కసారి చూడండి. అండ్ రిటర్న్ వచ్చింది కూడా నేను పెట్టిన, అది కూడా చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది నేను ఏం పెట్టినా నాకు ఏమొచ్చింది అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు మీషోలో ఒక రూల్ అయితే పెట్టాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు పంపించేటప్పుడు మనకి వాళ్ళు ప్రూఫ్ అనేది మనకి ఏమి ఇవ్వరు అనమాట. జస్ట్ నచ్చలేదు అని చెప్పేసి ఏదో ప్రోడక్ట్ పెట్టేసి పంపించేస్తారు. అట్లా కాకుండా సెల్లర్కి ఒక వీడియో అయితే పంపించాలి వాళ్ళు. ఇది నచ్చలేదు, మాకు ఇది రాలేదు, మాకు ఇది ఇరిగిపోయింది అని చెప్పేసి మాకు ఒక మెసేజ్ వచ్చేలాగా చేయాలి. లేకపోతే ప్రూఫ్ మీషో ఆర్డర్నా తీసుకోవాలన్నమాట. మీకు ఏంటి కలర్ కరెక్ట్ మ్యాచ్ చేసుకోవాలి. మనం పెట్టిన ఫోటోకి వాళ్ళకు వచ్చిన ప్రోడక్ట్కి మ్యాచ్ చేసుకోవాలి. సరిగ్గానే ఉన్నప్పుడు రిటర్న్ తీసుకోవద్దు, సరిగ్గా లేకపోతేనే రిటర్న్ తీసుకోవాలి. అదేం చూడడు మీషో. జస్ట్ రిటర్న్ అనగానే సరే రిటర్న్ పెట్టేస్తారు, అయిపోతుంది. వాళ్ళు మంచిగానే ఉంటారు, వీళ్ళు మంచిగానే ఉంటారు, మధ్యలో సెల్లర్స్ లాస్ అవుతున్నారు. అసలు నాకైతే జెన్యున్ అస్సలు అనిపిస్తలేదు. ఊరికే ఏమంటారు దాన్ని, సిల్లీ రీజన్స్ అనమాట. అస్సలు ఎంత మంచి క్లాత్ పంపించినా కానీ క్లాత్ బాగాలేదు, అసలు మేము ఒకటి పెడితే మాకు ఒకటి వచ్చింది అని చెప్పేసి ఇట్లా రీజన్స్ అయితే పెడుతున్నారు. ఆ రీజన్స్ పెట్టిన వాళ్ళు మళ్ళీ మనకి రాంగ్ ప్రోడక్ట్ పంపిస్తారు. యాక్చువల్గా నాకు ఒకటి అర్థమైతే లేదు, అది కస్టమర్ పంపిస్తున్నారా లేకపోతే డెలివరీ బాయ్ దగ్గరకు వచ్చిన తర్వాత అట్లా జరుగుతుందా అనేది మనకు తెలియకుండా మనం కూడా ఏం జడ్జ్ చేయలేము. కానీ అన్ని తిప్పి చూస్తే సెల్లర్కి అయితే 0 వస్తున్నాయి అనమాట. ఇంకా మైనస్లోనే పడుతుంది నేను చెప్పాలంటే. ఇంకా తక్కువ ఇప్పుడు సెల్లింగ్ చేసే వాళ్ళకి మాత్రం నిజంగా అసలు ఏం ప్రాఫిట్ అయితే ఉండదు. నాకైతే ఇంకా మరీ లాస్ అయితే ఏం పోలేను. జస్ట్ ఓకే, ఇప్పుడు మనీ అంటే పెట్టిన మనీ వచ్చింది అనొచ్చు. ప్రాఫిట్ అయితే రూపాయి కూడా రాలేదబ్బా. ఉన్నదంతా షిప్పింగ్లోకే పోయినాయి. నాకు 4 వచ్చినాయి కస్టమర్ రిటర్న్. 4కి నాకు షిప్పింగ్ ఛార్జ్ ఒక్కొక్కదానికైతే 200 పడ్డది. 2 శారీస్కి 200 పడ్డది. ఇంకొక దానికి 165, ఇంకో దానికి 165. అండ్ రీసెంట్గా ఇంకొకటి వచ్చింది, దానికి 165. ఇట్లా వేసుకుంటూ పోతే షిప్పింగ్ ఛార్జ్కే పోతుంది ప్రాఫిట్ మొత్తం. ఇంకా మనకేమొస్తుంది? ఆ రిటర్న్ వచ్చిన ప్రోడక్ట్స్ మళ్ళీ నావేనా అంటే అవి కాదు. ఒకటేమో శారీయే రాంగ్ వచ్చింది, ఇంకొకటేమో బ్లౌజే రాలేదు. దానికి మళ్ళీ నాకు శారీ బొక్క ప్లస్ దాని షిప్పింగ్ బొక్క, మళ్ళీ ఒక బ్లౌజ్ మిస్ అయింది, దానికి షిప్పింగ్ పే చేయాలి. మళ్ళీ 2 శారీస్కి మళ్ళీ షిప్పింగ్. వచ్చిన ప్రాఫిట్ ఏమో 50 రూపాయలు, కట్టేదేమో 160 రూపీస్, 165 రూపీస్. ఇంకెక్కడుంది ప్రాఫిట్? అంతా లాస్ అయ్యేదా.
కానీ ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట ఎక్కువ సేల్ చేసే వాళ్ళకి. మీషో వాడు కమిషన్ అయితే తీసుకుంటారంట. అదొకసారి మీరు ఎవరన్నా చేస్తుంటే ట్రై చేయండి. నేనైతే నాకు అంత ఇష్టం లేదు. నేనేం అప్లోడ్ చేయలేను. కనీసం అప్లోడ్ చేసినయి పోతే ఓకే. నేనేం అప్లోడ్ చేయట్లేను ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఆన్‌లైన్‌నే సేల్ చేద్దామని చూస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను పెట్టే శారీస్ నచ్చితే నాకే డైరెక్ట్ మెసేజ్ చేయండి. కానీ ఓన్లీ ఆన్‌లైన్ పేమెంట్ అండి. నో సీఓడీ. ఎందుకంటే నేను కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా. మీరు సీఓడీ అని చెప్పేసి మళ్ళీ నచ్చకపోతే మీరు మళ్ళీ వాపస్ ఇచ్చేసి, నేను మంచిగా మీకు కావాలంటే వీడియో తీసి అన్నీ తీసి మీకు ప్రోడక్ట్ అయితే పంపిస్తాను అనమాట. మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే మాకు వద్దు అని చెప్పేసి మీరు నేను ప్యాక్ చేసేటప్పుడే చెప్పేయండి, నేను పంపించను. అంతేగాని పంపించిన తర్వాత నాకు నచ్చలేదు అది ఇది అని మాత్రం చెప్పొద్దు. నేనైతే రిటర్న్ తీసుకోను మళ్ళీ. నేను పంపించేదే మంచి క్వాలిటీ, మంచి రీజనబుల్ ప్రైస్లో పంపిస్తున్నా. ఓకేనా?